గరుత్మంతుడు ఈసారి నీ జోలికి రాడు. ఎందుకు రాడో తెలుసా? నీ పడగల మీద నా పాదముల ముద్రలు ఉంటాయి. నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడుతుంది. నా పాదముద్ర కనపడితే గరుడు వెళ్ళిపోతాడు అని అనుగ్రహించాడు. పరీక్షిత్ మహారాజు భాగవతం వింటే అలా ఇలా వినడం. ఎంత చిన్న విషయం విడిచిపెట్టినా సరే ఆయన ఊరుకోడు. గరుత్మంతుడు ఈయన జోలికి వస్తాడు, రమణక ద్వీపానికి వెళ్ళు, ఇప్పుడు రాడు అని ఎందుకన్నాడు? అంతకుముందే ఏమైనా గొడవ ఉందా వీళ్ళిద్దరికీ అని అడిగాడు. అలా అడిగేవాడు ఉంటే కదూ చెప్పడం, లేని దానికి ఎందుకు? కాబట్టి వెంటనే శుకబ్రహ్మ అన్నారు, ఒకానొకప్పుడు సముద్రంలో రమణక ద్వీపంలో ఉండేవాడు కాళీయుడు. అక్కడే అనేకమైనటువంటి నాగజాతులు ఉండేవి, పాములు. పాముల పట్ల భయం కలిగినటువంటి మనుష్యులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ప్రతిరోజు మధుర పదార్థాలు, పాలు తీసుకొచ్చి చెట్ల మొదట్లో ఉంచేవారు. పాములు మనుష్యుల ఇళ్లల్లోకి, మనుష్యుల జోలికి వెళ్లకుండా అవి తిని బ్రతుకుతూ ఉండేవి. గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు, పాములన్నిటినీ చంపి తినను, నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆహారంలో నాకు వాటా ఇవ్వాలి. అలా వాటా ఇచ్చిన పావుల జోలికి వెళ్ళేవాడు కాదు, అది తిని వెళ్ళిపోతుండేవాడు. కాళీయుడు అహంకరించాడు, నా అంత వాణ్ణి నేనెందుకు ఇస్తాను వాటా, నేను ఇవ్వనన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు. కాళీయుడు ఇవ్వకపోగా వచ్చిన గరుత్మంతుడి మీద పడగలెత్తి 101 పడగలతో కాట్లు వేశాడు. గరుత్మంతుడికి ఆగ్రహం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. 101 తలలు బద్దలైపోయి నెత్తురు కక్కి గరుత్మంతుడు చంపేస్తాడన్న భయంతో రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ కాళింది మడుగులో పడుకున్నాడు. ఇక్కడికి గరుత్మంతుడు రాడు. ఎందుకు రాడు? సౌభరి అనబడేటటువంటి మహర్షి ఈ మడుగులో నించుని తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయనకి అందులో ఉండేటటువంటి ప్రాణులన్నిటి పట్ల మమకారం ఏర్పడింది. అందులో ఉన్న చేపలకి రాజు ఉండేవాడు. ఒకప్పుడు గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి చేపల రాజుని తినేశాడు. చేపలన్నీ ఏడిచాయి, మా రాజుని తినేశాడు గరుత్మంతుడని. ఆహారానికి అతడు తిన్నా అవి ఏడిచాయి. ఏడిస్తే సౌభరి, అయ్యయ్యో నేను ఇక్కడ ఉన్నాను, పాపం వీళ్ళు ఏడుస్తున్నారని బాధపడి గరుత్మంతుడికి శాపం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైనా ఈ మడుగులోకి వచ్చి చేపలు తింటే నువ్వు మరణిస్తావని. అందుకని గరుత్మంతుడు ఇక్కడికి రాడు. ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు. అందుకే కాళీయుడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. కానీ ఇక్కడ గోపాల బాలురు, ఆవులు, దూడ వస్తాయి, అందుకని వెనక్కి వెళ్ళిపోవు. గరుత్మంతుడు ఇప్పుడు నీ జోలికి రాడు. ఎందుకు రాడు అంటే, నీ పడగలు విప్పినప్పుడు నా పాదముద్రలు కనపడతాయి, నా పాదముద్రలు కనపడితే వెళ్ళిపోతాడు గరుడు. గరుడుకి అప్పటికీ ఇప్పటికీ ఆ శక్తి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆయన అనుగ్రహిస్తే, ఆయన వేదం, భగవానుని యొక్క వాహనం, గరుడ దర్శనం అయిందనుకోండి, వేద దర్శనం అయినట్టు అద్భుతమైన దర్శనం. ఆతతపక్షమారుత వ్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటాడు అన్నయ్య గారు భారతంలో. ఆయన రెక్కలు విప్పి వస్తుంటే వేదముల యొక్క నాదములు వస్తుంటాయి. కాబట్టి ఆయన ఈశ్వర భావనలు అందుకుంటూ ఉంటాడు. మహానుభావుడు గరుత్మంతుడంటే, ఆయన పేరు ఉచ్చరించడం చాలు. కాబట్టి నా పాదములు చూస్తే గరుడు నిన్నేమి చేయడు, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు అనేక మార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి నమస్కారములు చేసి ఈ కాళీయుడు, కాళీయుని యొక్క సంతానము, భార్యలు, బంధువులు అందరూ కలిసి ఆ కాళింది మడుగుని విడిచిపెట్టి రమణక ద్వీపానికి వెళ్ళిపోయారు. గరుత్మంతుడు వాళ్ళ జోలికి వెళ్ళలేదు. కృష్ణ భగవానుడు అన్నాడు, వాళ్ళు బయలుదేరిపోయే ముందు, నిన్నునే శాసించిన కథ నేడును రేపును మనమున చింతించి ప్రవచించిన మనుజులు నీ భయమును పొందరిందు విష విజయముతోన్. ఎప్పుడైనా సరే ఈ కాళీయమర్దనం అనబడేటటువంటి ఘట్టాన్ని ఉదయం వేళ కానీ, సాయంకాలం ప్రదోష వేళ కానీ ప్రవచనం చేసిన, కాళీయమర్దనాన్ని విన్నా, కాళీయమర్దనాన్ని చదువుకున్నా వాళ్ళకి విషభయం ఉండదు. విషభయం ఉండదు అంటే ఇహమునందు వాళ్ళని పాములేమీ చెయ్యవు అని. అంటే నా ఉద్దేశం ఇది విని పుట్టలో చేతులు పెట్టమని కాదు, ఆపదలు రావు అని. 2 విష విజయముతో అన్న మాటకు అర్థం ఏమిటంటే, కాళీయుడు ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు. అందుకే మనకి ఆధ్యాత్మికత యందు 2 పాములు ఉంటాయి. ఒకటి మంచి పాము, ఒకటి చెడ్డ పాము. ఒకటి మంచి పాము, పాము ఒకటే, అది మంచి పాము, చెడ్డ పాము అంటారు. అందుకే మీరు చూడండి, నాగాభరణము లేకుండా దేవతలు ఉండరు. నాగ యజ్ఞోపవీతం అని నాగాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగకుండలధరం, పరమశివుడు నాగకుండలాలు పెట్టుకుంటాడు. అలాగే నాగ వడ్డాణం పెట్టుకుంటారు దేవతలు. ఇప్పటికీ ఎవరికైనా రాహువు కేతువు యొక్క దోషం జాతకంలో ఉన్న, శనీశ్వర గ్రహం యొక్క ప్రభావం చాలా విశేషంగా ఉన్న అలాంటి వాళ్ళకి ఉపశాంతి కావాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏమిటి అంటే, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శ్రీకాళహస్తి దేవాలయంలో నాగవడ్డాణం పెట్టుకుంటుంది.
పడగ ఇలా ముందుకొచ్చి ఉంటుంది. వెళ్ళి ఒక్కసారి ఆ నాగవడ్డాణం పడగ వంక చూసొస్తే చాలు, గ్రహములు ఉపశాంతి పొందుతాయి. అంత శక్తివంతం జ్ఞానప్రసూనాంబ పెట్టుకున్న నాగవడ్డాణం పెట్టుకుంటారు. పాము శ్రీ మహావిష్ణువుకి శయనము, శ్రీ మహావిష్ణువుకి చాందిని గొడుగు. ఆయన ఒకసారి లక్ష్మణుడు, ఒకసారి బలరాముడు, ఇన్ని రకాలుగా అనుగమించాడు. పాము పైకి లేచిందనుకోండి, ఊర్ధ్వముఖ చలనం చేస్తే తేజస్సు ఓజస్సు అయిందని గుర్తు. తేజస్సు అంటే మనం తిన్న ఆహారంలోనే పరమేశ్వరుడు కొంత భాగాన్ని తేజస్సుగా మారుస్తాడు, ఆ తేజస్సుగా నింపుతాడు శరీరంలో. దాన్ని రోహిణీ శక్తి అంటారు. రోహిణి అన్న పేరుతో దేవత ఏం చేస్తుందంటే అమ్మవారు దాన్ని తేజస్సుగా మారుస్తుంది. ఒకడు ఒక పుష్పవాటిక వేశాడు, పోలెడన్ని పూల చెట్లు పెంచాడు కష్టపడి. సువాసనా భరితములైనటువంటి అనేక పువ్వులు పూసాయి. ఇప్పుడు ఆ పువ్వులన్నీ తెచ్చాడు, అందులో ఉన్నటువంటి సౌరభాన్నంతటినీ పిండాడు సువాసనని. ఒక 10 చుక్కలు అత్తర్ తయారైంది, మంచి సువాసనాభరితమైన అత్తరు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మురుగుడు గుంటలో పోశాడు అనుకోండి. ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం ఏమైంది? కష్టపడి భగవదర్పితమై మితాహారమై సాత్వికమైన ఆహారమును స్వీకరించి చేసిన సాధన చేత రోహిణీ స్వరూపంగా పరదేవత శరీరంలో తేజస్సుగా మారిస్తే దాన్ని గ్రామ్యమైన సుఖముల కొరకు అదుపు లేకుండా అధోముఖంగా క్షయం చేసుకున్న వాడిది చెడ్డపాము అని సంకేతిస్తారు. కాబట్టి తేజస్సు ఓజస్సుగా మారితే పాము పైకి లేచిందని గుర్తు. ఈ ఊర్ధ్వముఖ చలనం చేసింది పాము అంటే గుర్తు ఏమిటంటే వాడు ఈశ్వరుడి వైపుకి ప్రయాణం చేస్తున్నాడు అది. కాబట్టి కాళీయుడు 101 పడగలు విషంతో నిండిపోయాయి అన్న మాటకి గుర్తు ఏమిటంటే తేజస్సు అంతా గ్రామ్యమై అధోముఖమై సంసారమునందు మగ్నమై అజ్ఞానమునందు వ్యవహరించింది. ఉన్న స్థానము భ్రష్టమైపోయింది. అందుకే పూర్వమైన జీవితం ధర్మచక్రాన్ని అతిక్రమించాడు. ధర్మచక్రమని ఈశ్వరుడు ఒకటి పెట్టాడు, అది తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు. ఆయనే దేవతల్ని పెట్టాడు, ఆయనే మనుష్యుల్ని పెట్టాడు. మనుష్యుడు కావలసినవన్నీ దేవతలు ఇస్తారు, వర్షం పడేటట్టు దేవతలు చేస్తారు. వర్షం వలన పాడి పంటలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి పదార్థాన్ని మొట్టమొదటి యజ్ఞం చేసి యజ్ఞంలో హవిస్సుగా దేవతలకు ఇవ్వాలి. దేవతలు తిని తృప్తి పొంది వర్షం కురిపిస్తారు. వర్షం చేత పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేసి దేవతలకి కొంత ఇవ్వాలి, మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు. ఇది చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇందులో అతిక్రమించాడు అనుకోండి ఈశ్వర శాసనాన్ని, నేను అసలు ఇవ్వను పెట్టను అన్నాడు అనుకోండి, దేవతలు ఆగ్రహిస్తారు, ఉపద్రవం వస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.